నమస్కారం. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమినబాద గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమినబాదలో యువకులు కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా ముందుండి సజావుగా నడిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఏ పండుగనైనా కనుల విందుగా నిర్వహించడం వీరి ప్రత్యేకత. వీరి కృషికి దాతల సహకారం చేకూరడంతో మరింత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం భవానీ యూత్ బస్టాండ్ సెంటర్ అమినబాద వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాన్ని గ్రామానికి చెందిన బియ్యాల రవి దంపతులు అందజేశారు. గ్రామంలోని 7, 8 వార్డులకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరం నిర్వహించే నిత్యాన్నదానంలో భాగస్వాములవుతున్నారు. గ్రామానికి చెందిన మహిళలు భారీ సంఖ్యలో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భజన కార్యక్రమాలతో పాటు పురాతన సాంప్రదాయమైన కోలాటాలను అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది? శ్రీమాత్రే నమః. ఇక్కడ దగ్గరగా నేను ఒక 6 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ యొక్క భక్తులు, ఇక్కడ యొక్క జనాలు, ఇక్కడ వచ్చేటువంటి విశిష్టత ఎక్కడ రాదు. ఇక్కడికి వచ్చేటువంటి జనాలు ఎక్కడ రారన్నమాట. ఆ ఉత్సాహం అన్నీ కూడా దసరా నవరాత్రుల్లో 10 రోజుల్లో కూడా కనిపిస్తాయి మనకి. ఇవాళ 7వ రోజు అన్నమాట. 7వ రోజు యొక్క అవతారం చండీ అమ్మవారు. మనకి కలో చండీ వినాయక అంటారు. అంటే కలియుగంలో అమ్మవారికి, చండీ అమ్మవారికి, గణపతికి పూజ చేసుకుంటే ప్రత్యక్ష ఫలితం ఉంటుందన్నమాట. అంటే మిగతా దేవతలందరికీ చేసుకున్న ఫలితం ఉంటుంది, కానీ ఆ ప్రత్యక్ష ఫలితం అనేది చండీ అమ్మవారికి, గణపతికి చేసుకుంటే ఫలితం ఉంటుందన్నమాట. అలాంటి యొక్క అమ్మవారి పూజలు ఈరోజు మనం పూర్తి చేసుకున్నాము. బస్టాండ్ సెంటర్ లో విగ్రహం వేయడం జరిగింది. ఆ విగ్రహం దాత నేను. ఇక్కడ సంబరాలు మంచిగా అందరు కలిసి బాగానే చేసుకుంటున్నారు. ఇదే విధంగా అన్ని లాస్ట్ దాకా కూడా విజయవంతం చేయాలని అందరిని కోరుకుంటున్నాను. భక్తి శ్రద్ధలతో అందరూ మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను. పూజలు కూడా జాగ్రత్తగా చేసుకోవాలా, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు పండగ శైలజ. మాది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో బస్టాండ్ సెంటర్ లో మేము గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారి పూజలు మరియు అలాగే సిద్ధి వినాయకుని పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్నటువంటి ఈ బస్టాండ్ సెంటర్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల సహాయకంతో కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం పూట మా యొక్క బస్టాండ్ సెంటర్ లో యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. మా ఈ యొక్క కమిటీకి సహకరిస్తున్నటువంటి దాతలకు మరియు అలాగే గ్రామ పెద్దలకు ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం మాకు అన్నదాన కార్యక్రమానికి, నిత్య అన్నదానానికి ఉద్యోగస్తులు అంటే మా ఏరియాలో ఉన్నటువంటి జాబ్స్ వచ్చిన పిల్లలందరితోటి వాళ్ళతోటే అమౌంట్ కలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళే ఇంకా వేరే కాకోకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నిత్య అన్నదాతగా వాళ్ళు చిరకాలం మా ఈ బస్ స్టాండ్ సెంటర్ లో నిలిచిపోవడం జరిగింది. పేరు లక్ష్మి. మాది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద గ్రామం. ఈ 10 సంవత్సరాల నుంచి ఈ దుర్గమ్మని ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఎంతో మహోన్నతంగా ఇక్కడ జరుపుతున్నాము. ఏమైనా వైరస్ అలాంటి వ్యాధులు రాకుండా ఈ దుర్గమ్మ తల్లి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది భక్తి శ్రద్ధలతో చేస్తున్నా కూడా కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నారు. ఆ తల్లి దయ వల్ల అందరికి ఉద్యోగాలు కూడా కల్పించాలని కోరుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను.